అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న హేళన చేస్తాడు, ప్రతిపక్షంలో ఉన్న హేళన చేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు పెడితే భావితరాలు ఆయన స్ఫూర్తితో చదువుతారనే లక్ష్యంతో ఆ పథకానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యని పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుకొని ఆ పథకానికి పేరు మార్చుకున్నటువంటి దుర్మార్గుడు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుల దండలు వేయడం జరిగింది. ఎన్టీఆర్ గారి విగ్రహానికి, అంబేద్కర్ గారి విగ్రహానికి. మొన్నటి రోజు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో వైసీపీ సర్పంచ్ గోవిందయ్య అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద, నాయకుల మీద నెట్టివేసి రాష్ట్రంలో దళితుల్ని రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపించాలని చెప్పేసి కుట్ర చేయడం జరిగింది. ఈ కుట్రని పోలీసులు లొకేషన్ ద్వారా, సీసీ కెమెరాల ద్వారా, కాల్ లిస్టు ద్వారా బహిర్గతం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కుట్రని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా ఇంకా ఇటువంటి కుట్రలు, ఫ్యాక్షన్ భావాజాలం మానకపోవడం, ప్రజాస్వామ్యం అంటే విలువ లేకపోవడం, రాజ్యాంగ నిర్మాతని గౌరవించకపోవడం, రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం, కేవలం రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కల్పించేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ భావాజాలం ఉన్న వాళ్ళంతా ఉద్యమాలు చేస్తారు, రాష్ట్రం అట్టుడికిపోతుందని ఒక దురుద్దేశంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన డైరెక్షన్తో గోవిందయ్య అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం, దాన్ని పోలీసులు ఇమ్మీడియట్లీ సాక్ష్యాలతో సహా, విజువల్తో సహా బహిర్గతం చేసినా కానీ వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం, దీని వెనక జగన్ రెడ్డి ఉన్నాడనడానికి ఇదొక నిదర్శనం. మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని వేధించి చంపిన వీళ్ళు మాస్క్ ఇవ్వలేనటువంటి ఆ రోజు ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజీల గురించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1400 కోట్ల రూపాయలని తీసుకోవడానికి ఆ కాలేజీలు 100% కాంట్రాక్టులతో పర్సెంటేజ్ తీసుకున్నటువంటి వీళ్ళు కాలేజీలు నిర్మించామని అపోహలు చెప్తా ఉన్నారు. దళితుల మీద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కుట్ర భావాజాలంతో దళితులు రెచ్చగొట్టేటువంటి విధానం. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయనటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఈయన అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టేందుకు అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. దళితులు గమనించాలని సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులకి విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని తిప్పికొట్టాలని చెప్పేసి దళితులంతా ఐకమత్యంతో ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే ఇవ్వనటువంటి దుర్మార్గుడు ఈరోజు మెడికల్ కాలేజీలకే నేనే నిర్మాతని, నేనే తెచ్చాను, అంతకుముందు మెడికల్ కాలేజీ లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. అయ్యన్న పాత్రుడు నియోజకవర్గానికి ఎందుకు పోతాడంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత అసెంబ్లీలోకి రావడానికి భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడు నియోజకవర్గానికి పోతే ఏమన్నా అసెంబ్లీలోకి రాణిస్తాడనే, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తాడనే? ప్రతిపక్ష హోదా అడుక్కోవడానికి నర్సీపట్నం పోతానవా? నేను 16-17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్తాను, ఎందుకు నర్సీపట్నమే పోతాండవు? గతంలో ప్రతిపక్ష నేతగా పరిశ్రమలకు సంబంధించి సమ్మెట్ జరుగుతా అంటే విశాఖపట్నంలో లాండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయడానికి ఆందోళన చేశావు. ఈరోజు మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరుగుతూ ఉన్నాయి విశాఖపట్నంలో. ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడు సృష్టించి ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి ప్రపంచానికి చూపించి పెట్టుబడులు రాకుండా చేసే ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గతం నుంచి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.